అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిల్ల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగానే సమయం ఉంది. జమిలి ఎన్నికలు వస్తేనో ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ లేదంటే 2028 సెకండ్ హాఫ్లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిండా 2 ఏళ్లైనా కాలేదు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో ఎందుకో ఏమో కానీ అది కూడా మరెవరో కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 100 అసెంబ్లీ 15 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో 100 చర్చ మొదలైంది. నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో బొమ్మ బొరుసు తారుమారయ్యేందుకు 3.5 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం. 3.5 సంవత్సరాలు కాదు, 3.5 వారాల్లో కూడా రాజకీయం ఉల్టా పల్టా అయ్యే అవకాశం ఉందని నడుస్తున్న చరిత్రే చెప్తోంది. ఎక్కడ దాకాను ఎందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు కూడా విశ్వసించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సెల్ఫ్ కోల్ చేసుకోవడంతో హస్తరేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, గెలుపు ఓటములు ఎలా తారుమారవుతాయో నెలల ముందు ఊహించడం కూడా ఒక విధంగా సాహసమే అవుతుంది. కానీ రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కళ్ళు కంటున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో 3.5 సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు, ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా 3 ప్రధాన పార్టీలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి, చప్పట్లు కొట్టి చిటికల పందిళ్లు వేస్తున్నాయి. అయితే అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ 15 లోక్సభ సీట్ల రాగాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎత్తుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ 100కు 5 తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్ అంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కమలానికి 100 సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు. అంతేకాదు గమ్మత్తుగా రామచంద్రరావు ప్రజల బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు కడుపుతో ఉన్నమ్మ కనకమానదు అన్నంత సింపుల్గా లాజిక్ చెప్పారు. అవును, తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సుందర ముదనష్ట పాలన చూశారు. ఇప్పుడు అదే తరహాలో ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించడం తప్ప మరో గత్యంతరం లేదన్న రీతిలో చెప్పుకొచ్చారు. అయితే ఎవరి కళలు ఎలా ఉన్నా వాస్తవాలు మరోలా ఉన్నాయని చరిత్ర చెప్తోంది. రీసెంట్ ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్న 2024 ఎన్నికల్లో బీజేపీ 400 పార్ కలలు కంది. ఫలితం ఏమిటో చెప్పక్కర్లేదు, 240 దగ్గరే ఆగిపోయింది. అలాగే ఇంకొంచెం వెనక్కి వెళితే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా 100+ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ 40 దగ్గరే ఆగిపోయింది. అందులో ఓ 10 సీట్లు ఇప్పటికే జారిపోయాయనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇంకో అడుగు వెనక్కి చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో మారుమోగిన సారు కారు 16 స్లోగన్ గురించి చెప్పనక్కర్లేదు. సో రాజకీయ నాయకుల పగటి కళల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం రాను రాను రాజు గుర్రం గాడిద సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజు రోజుకు రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోందంటున్నారు.